5 సంవత్సరాలలో ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా? మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా? వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు చదువుకున్న పిల్లలకి అందరికీ ఇస్తానన్నావు, ఇచ్చినారా? పెన్షన్లు పెంచినావా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇచ్చినారా? మీరు వాళ్ళ అలవెన్సులు ఇచ్చినారా? ఒక నెల జీతం కావాలంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇప్పుడేం జరుగుతుంది? నెల నెల ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. వాళ్ళు దాచుకునే టీఏ డిఏ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి పరిపాలన అనేది అది కేవలము 10 మంది రూములో కూర్చొని మీరందరూ మాట్లాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించాలనేది కాదు. ప్రజల్లోకి రండి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంతా సమయం ఇస్తున్నారు. అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి పోలేరు, ఎంపీల దగ్గరికి పోలేరు, మంత్రుల దగ్గరికి పోలేరు. స్వయంగా వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీలో ప్రజలు కలుస్తున్నాడు. కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మళ్ళా కావాలా? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, మన ముఖ్యమంత్రి ఇంకా 20 సంవత్సరాలు ఉండాలా మన చంద్రబాబు నాయుడు గారని. చాలా ఆలోచించి చెప్పినాడు ఆయన. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా కోరుకుంటుంటాడు. అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదే మాదిరిగా చెప్తాలేనా మేము 20వ తారీఖున మా మినీ మహానాడు జరిగినాం. ఆ మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది. అదే మాదిరిగా 5 మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దాహార్తి తెచ్చే కుందు పెన్నా వరద కాలువను చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు 50 కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది. కక్ష 24 గంటలు కక్ష సాధించడమే ఆయన మనస్తత్వంలోనే. చెప్తానా? ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయాలా. ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా దుర్గంధం వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి కడప జిల్లాలో స్వర్ణకారుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని, ప్రొద్దుటూరులో ఉండబడిన కాయగూరల మార్కెట్ను కంప్లీట్ చేయాలని, ప్రొద్దుటూరులో అఫ్రేక్ కావాల్సిన స్థలం ఉన్నది కాబట్టి వెంటనే అఫ్రేల్ సరకు ఏర్పాటు చేయాలని, మరి అవధూత కాశీనారాయణ స్వామికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కలరు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అనేక మంది భక్తులు ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం కాశీనారాయణ మండలంలో ఉన్నటువంటి కాశీనారాయణ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. వరదరాజు రెడ్డి గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులు రోడ్డు మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇటువైపు ఉన్నటువంటి